వన్ సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నది ఒక టార్గెట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో. సో ఉత్పాదన రంగంలో కొన్ని మార్పులను తీసుకురాబోతూ ఉన్నారు. ఒకటి అందులో బయోఫార్మా శక్తి అనేటువంటిది. వన్ థింగ్ ఈజ్ దట్ బయోఫార్మా శక్తి. సో బయోఫార్మా శక్తి అనేటువంటిది దేనికి సంబంధించింది? సో బయోఫార్మా శక్తి అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఇది భారతదేశాన్ని మెడికల్ హబ్గా మార్చాలనేటువంటి ఒక ఎజెండా. సో ఇటీవల మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే అత్యధికంగా మెడిసిన్స్ను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం. సో ప్రపంచ దేశాలకు కావాల్సినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశం నుంచే ఎగుమతి అవుతున్నాయి, అది కూడా తెలంగాణ నుంచే. సో కాబట్టి తెలంగాణ లాగా అన్ని ప్రాంతాలను కూడా బయోమెడికల్ హబ్స్గా మార్చాలనేటువంటి ఆ నినాదమే బయోఫార్మా శక్తి అనేటువంటిది. ఇంకొక డెవలప్మెంటల్ స్కీమ్ చూస్తే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0. సో భారతదేశము సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో వెనకబడి ఉంది. సో వెనకబడి ఉండటం వల్ల క్రమేపీ మన భారతదేశంలో ఈ యొక్క ఎలక్ట్రానిక్ రంగాన్ని అభివృద్ధి చేయలేకపోతూ ఉన్నాం. సో కాబట్టి దానిని మనం ఓవర్కమ్ చేయడానికి సో గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్ ఏదైతే ఉందో ఈ గాంధీనగర్లో ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ క్లస్టర్లను నిర్మించడం జరిగింది. క్రమేపీ యొక్క ఎలక్ట్రానిక్ క్లస్టర్లను భారతదేశంలో అన్ని ప్రాంతాలకి కూడా విస్తరించాలనేటువంటి ఆలోచన అదే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0గా మనం చెప్పవచ్చు. ఇక దాని తర్వాత స్కీమ్ ఫర్ రేర్ అర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ రీసెర్చ్ మైనింగ్ ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి ఇంకొక పిల్లర్గా ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇది ఒక పిల్లర్గా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రపంచంలోనే అత్యధికంగా అంటే 3వ అత్యధిక రేర్ అర్త్ మెటీరియల్స్ కలిగినటువంటి దేశం మన భారతదేశమే. సో ప్రపంచంలోకెల్లా హైయెస్ట్ రేర్ అర్త్ మెటీరియల్స్ కలిగినటువంటి దేశం మన భారతదేశం. బట్ కాకపోతే ఈ భారతదేశంలో రేర్ అర్త్ మెటీరియల్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని మనం యూటిలైజేషన్ చేయలేకపోతూ ఉన్నాం, సద్వినియోగంగా వినియోగపరచుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి భారతదేశంలో ఉన్నటువంటి రేర్ అర్త్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా వెలికి తీసి ఉపయోగకరంగా మార్చాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది అండర్ స్కీమ్ ఫర్ రేర్ అర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా. సో భారతదేశంలో మనం చూసుకుంటే మోనోజైట్ అనేటువంటి మనకి రేర్ అర్త్ మెటీరియల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి మనకి ఆంధ్రాలో చూసుకుంటే ఆంధ్రాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి తీర ప్రాంతాల్లో మనకి రేర్ అర్త్ మెటీరియల్స్ అనేటువంటి పుష్కలంగా ఉన్నాయి. సో దాంతోపాటు ఒడిశా రాష్ట్రంలో కూడా ఇక రేర్ అర్త్ మెటీరియల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో వాటిని వెలికితీసి ఉత్పత్తి చేయటం. దాని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి 3 ప్రాంతాల్లో డెడికేటెడ్ కెమికల్ పార్క్లని పెట్టబోతూ ఉన్నారు. దాంతోపాటు డెడికేటెడ్ ఇనిషియేటివ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అంటే లైక్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఒక డెడికేటెడ్ ఏరియాలో ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్లను స్పోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లను నిర్మించబోతూ ఉన్నారు. దానితో పాటు ఒక 200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు హైటెక్ టూల్ రూమ్స్ ఇన్ సిపిఎస్సిస్. సో ప్రతి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో టూల్ రూమ్స్ని హైటెక్ టూల్ రూమ్లను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. తద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో. నెక్స్ట్ చూస్తే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ టెక్స్టైల్. సో టెక్స్టైల్ రంగానికి సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ని లాంచ్ చేశారు. దానిలో భాగంగా పిఎం మిత్ర అనేటువంటి ఒక స్కీమ్ లాంచ్ చేసి తద్వారా భారతదేశంలో ఒక 7 ప్లేసెస్లో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్లను ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. అందులో భాగంగా మనం ఈ కాన్సెప్ట్లో భాగంగా చూసుకుంటే వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. క్లియర్. ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. సో ఏదైతే మనకి విద్యుత్ ఉపకరణాలకు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం, వాటిని డెవలప్ చేసేటువంటి కంపెనీలను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు.